వర్షంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం, చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలకు చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థ నారాయణపురంలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం రాసులు తడిసిపోయాయి. వడగండ్ల వర్షంతో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కలు, పొద్దుతిరుగుడు గింజలు తడిసి ముద్దయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తవాడలో చామగడ్డ పంట నీట మునిగింది. పలు జిల్లాల్లో అనేక చోట్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడ కోతకు సిద్దమైన మిర్చి పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు 4 మృతి చెందగా గోడకూలి 1 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఇక హైదరాబాద్లో దాదాపు గంటన్నర పాటు వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడుతున్నాయని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అకాల వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఇటు తెల్లవారుజాము వరకు ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కుండపోతగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పూర్తిగా ఎండాకాలంలో వర్షాకాలాన్ని తలపించే విధంగా సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. సో ఉపరితల ఆవర్తన చక్రవాక ప్రభావంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో ముఖ్యంగా ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఉపరితలం ఏర్పడింది. దానికి తోడు ఏదైతే ఒక ద్రోణి ప్రభావం కూడా తోడవడంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే రాగల ఇంకొక 3 రోజుల పాటు కూడా
ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలో హై అలర్ట్ ని కొనసాగిస్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఈదురుగాలులతో దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. సో కంటిన్యూషన్ గా కూడా ఇప్పటికీ కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా ఇటు నల్గొండ, సూర్యాపేట ఆ జిల్లాలకు కూడా కొంత ఎఫెక్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అత్యధికంగా చూసుకుంటే మాత్రం ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రం అత్యధికంగా హైదరాబాద్ లో హిమాయత్ నగర్ పరిధిలో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు నగరంలో దాదాపు వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, దాంతో పాటు మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 135 ప్రాంతాల్లో నగరంలో చెట్లు కూలినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు ఏదైతే ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు అకాల వర్షం ఎఫెక్ట్ అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం మీద చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.